అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. రవి సార్, కృష్ణా జలాలకి సంబంధించి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న వచ్చినప్పుడు వ్యాఖ్యానించారు, అది తమకి హెల్ప్ అవుతుంది, తెలంగాణకి సంబంధించినటువంటి రైతులు తమ వైపే ఉంటారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు సార్. అంత ఈజీగా సులభంగా ఇది సమస్య సాల్వ్ అవుతుందా సార్? రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉంది, ఒక ట్రిబ్యునల్ ఉంది, ఎలా ఉండబోతుంది సార్? అంటే ఖచ్చితంగా బీజేపీ ఎందుకు ఈ సమస్యను ముందుకు తెచ్చింది అనేది మనకు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో చెప్పడాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. నిజానికి అది చాలా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక చర్చల ద్వారా కేంద్రం పెద్దన్న పాత్ర వహించి పరిష్కారం చేయవలసింది అది. అలాంటి దాన్ని చాలా ఆదరాబాదరాగా వెళ్ళిపోయి క్యాబినెట్లో ఏదో మేము నిర్ణయం చేసేసాము అని వాళ్ళు అన్న తర్వాత రేపటి ఎన్నికల్లో దాన్ని బీజేపీ ఒక ప్రచార ఆయుధంగా వాడబోతుంది అనేది చాలా స్పష్టం. రెండోది 9 సంవత్సరాల నుంచి పరిష్కరించని లేదా కనీసం స్పృశించని కృష్ణా జలాల సమస్య మీద దాన్ని ఇప్పటికిప్పుడు ట్రిబ్యునల్ వేసేసి మేము తేల్చేస్తామని కేబినెట్ తీర్మానం చేయడం, కిషన్ రెడ్డి వచ్చి దాన్ని వివరించడం. కిషన్ రెడ్డి ఎందుకు వివరిస్తున్నాడు? తెలంగాణ మంత్రి కాబట్టి ఇప్పుడు ఎన్నికల దృష్టితో చేసింది తప్ప ఇంకోటి కాదు. మరో అంశము, బచావత్ సమస్య తేలక ముందే మళ్ళీ బ్రిజేష్ కుమార్ వచ్చిన తర్వాత ఇప్పటికీ మనం పాతదే ఫాలో అవుతున్నాము. అటువంటిది ఇప్పుడు కేవలం 2 రాష్ట్రాలకు పరిమితం చేస్తూ ఈ ట్రిబ్యునల్ ఇప్పుడు ఏర్పాటు చేసింది. ఈ అధికారం కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇప్పుడు ఇప్పటికీ గతంలో 2010లో ఇచ్చిందే ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు ఇది ఎప్పుడు మొదలవుతుంది? పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అభ్యంతరాలు చెప్తుంది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నిజంగా రాష్ట్రాల విభజన మాత్రమే కాదు, అంతకుముందు జరిగిన విభజన సమయంలో అయినా, ఇప్పుడు కావేరీ నదీ జలాలకు సంబంధించి ఉన్నదైనా లేదా కృష్ణా జలాల మీద ఉన్నదైనా ప్రధానంగా ఇవి ఉన్నాయి. అలాగే పంజాబ్కు సంబంధించి పంజాబ్ హర్యానాలకు ఉన్నాయి, లేదా గుజరాత్కు చుట్టుపక్కల రాష్ట్రాలకు ఉన్నాయి. కృష్ణా జలాల్లో కొంచెం ఎక్కువ సమస్య గోదావరి కంటే మన దగ్గర. ఇవన్నీ చాలా కాలం కొనసాగుతాయి, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఎవరు రైటు ఎవరు తప్పు చెప్పడం వేరు. రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కొద్దిగా అప్పుడు చెప్పొచ్చు, కానీ అందరూ సమైక్యత లేకపోతే ప్రజల మధ్య ఐక్యత కోరేవాళ్ళు అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరాలి, సమతుల్యంగా ఉండాలని చెప్తారు, బ్యాలెన్స్డ్గా న్యాయంగా చేయాలని. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఇది చాలా చర్చలతో ప్రజాస్వామికంగా చేయాల్సింది. ఆగమేఘాల మీద ప్రధానమంత్రి గారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక ట్రిబ్యునల్ వేసేసి ఒక హామీలాగా. ఇప్పుడు తెలంగాణ గతంలో ఏమంది, అవి ఆ ట్రిబ్యునల్ కుదరదు, సరిగ్గా లేదు, అది విభజన ముందు దొద్దు. ఇప్పుడు ఫ్రెష్గా ఈ రాష్ట్రాలతో ఒక వేయమన్నారు, అంటే 5 రాష్ట్రాలు ఇవి వచ్చేవి. కానీ ఇప్పుడు కేంద్రం ఏం చేసింది, బ్రిజేష్ ట్రిబ్యునల్ ఒప్పందాన్ని ఉమ్మడి రాష్ట్రమే సవాల్ చేసింది. అది సరైంది కాదని అది నడుస్తూనే ఉంది. అందుకనే ఇంకా పాత లెక్క ప్రకారమే ఆ 811 వాటినే అక్కడ 500 ప్లస్ ఇక్కడ 299, అక్కడ 512 ఆ విధంగా జలాల పంపిణీ జరుగుతుంది. కొంచెం సబ్జెక్ట్ టు స్మాల్ కరెక్షన్. కాబట్టి దాన్నే ఇప్పుడు ఒక్కసారిగా బ్రిజేష్ వచ్చి ఈ 2 రాష్ట్రాల మధ్య పునర్విభజన చేస్తానంటాడు. అంటే ఇక్కడ మొదట చేసిన కోరికకు కూడా ఇది వ్యతిరేకం. 2 రాష్ట్రాలు కూడా మొత్తం మళ్ళీ ఇంకోటి వేసి సమగ్రంగా సమీక్షించాలన్నది పోయి ఇప్పుడు ఉన్న వాటిని రెండింటి మధ్య పరిష్కారం చేస్తామని చెప్పడం అంటే 2 రాష్ట్రాల మధ్య ఒక కొత్త సమస్య సృష్టించడమే. పైగా వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనుసరించిన పద్ధతి 75% డిపెండబిలిటీ నుంచి 65% డిపెండబిలిటీ వరకు వచ్చినప్పుడు వాటర్ ఎలా ఉందనేది ఒకటి, అలాగే కింద సముద్రంలో కలిసిపోయే నీళ్ళ మీద పలానా దానికి మించి ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉంటుందని దిగువ రాష్ట్రంగా. ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా పైన తెలంగాణ అవుతుంది, కింద ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఎవరికి ఉండే అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. ఇందులో పైన ఉన్న వాళ్లకు అంతకుముందు మనం కర్ణాటకతో ఎలాంటి సమస్య ఎదుర్కొన్నామో, మహారాష్ట్రతో, ఇప్పుడు అదే మళ్ళీ రెండింటికి వస్తుంది. సో చాలా హేతుబద్ధంగా అన్నదమ్ముల్లా అన్నారు కదా, అన్నదమ్ముల్లాగా పరిష్కరించుకోవాల్సిందే. దానికి చొరవ తీసుకోలేదు మోదీ ప్రభుత్వం. 9 ఏళ్ల పాటు ఆలస్యం చేసింది. ఇప్పుడేమో మరి చాలా ఆగమేఘాల మీద దీన్ని వేయడం ద్వారా 2 రాష్ట్రాల మధ్య ఏదైనా తగాదా పెట్టాలనే ఆలోచన తప్ప ఇంకా దీంట్లో ఏముంది చెప్పండి. పైగా ఇది మా విజయము, రైతులు మా వైపు ఉంటారు. ఇదంతా ఏం పరిష్కారం చేశారని పరిష్కారం ఏమైనా ఉందా? మీరు కమిటీ వేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తానని కూడా నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం అంతకుముందే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మీరు కొత్తది వేయాలంటే
పాత కేసు మీరు ఉపసంహరించుకోవాలని ఆ మంత్రి షెకావత్ చెప్పారు కాబట్టి తెలంగాణ ఆ కేసు ఉపసంహరించుకుంది. కానీ వాళ్ళు దాన్ని మార్చాలన్నప్పుడు కానీ ఇంకొకటి అన్నప్పుడు కానీ నాకు గుర్తున్నంత వరకు వాళ్ళ వాదన ఈ రాష్ట్రాలన్నింటినీ కలిపివేయాలని. ఇప్పుడు కేంద్రం తెలంగాణ మాట విన్నదని కూడా మనం ఏం చెప్పలేం. పునః పంపిణీకి ఒప్పుకుంది అనే విషయం మీద సంతోషించడం తప్ప అది ఎలా జరుగుతుందో ఫైనల్గా కూడా మనం చెప్పలేం. మొత్తానికి 4-5 రాష్ట్రాలకు కలిసి చేయాల్సిన పనిని రెండు రాష్ట్రాలకి ఉన్న దాంతో ఈ నీళ్లు మేవి వీటి మధ్యలో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఇక్కడ వీటి మధ్య వివాదం పెంచడానికే కదా. ఇంకా మూడోది ఇద్దరు వద్దన్న బ్రిజేష్కే మళ్ళీ ట్రిబ్యునల్గా మళ్ళీ అధికారం ఇవ్వడం ఏంటి, ఏ విధంగా ఇది. అందుకని అనేక అవకతవకలు ఇందులో ఒకే ఒకటి కనిపిస్తుంది, ఎన్నికల కోణం రాజకీయంగా తక్షణం దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది, మేమేదో ఉద్ధరించామని తెలంగాణ ఓటర్లు మళ్ళీ రేపు ఆంధ్ర ఓటర్లు మళ్ళీ అదే కదా, మళ్ళీ అదే అప్పటికి ఇంకేమిటి ఏదో ఇంకా పార్లమెంట్ ఎన్నికలు కూడా మీరు హేతుబద్ధంగా సూత్రబద్ధంగా వెళ్ళాలంటే ఒక సమస్య, కానీ ఏదో ఒక విధంగా కాలం పొందాలి. ఇప్పుడు మీరు లోక్సభలో ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణను హర్ట్ చేశాయి అనే ఒక మాట మీరు విన్నారు కదా. సరే, విడిపోవడం అన్నప్పుడు ఎవరికి ఉండే బాధ, ఎవరికి ఉండే సమస్యలు, వాదనలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ అక్కడ అలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు. నిజానికి అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది లేదు, ఇప్పుడు ఒరుగుతుందో ఏం ఒరుగుతుందో లేదో తెలియదు. మీరు ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని ఒక విధంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావాన్ని, సమస్యల పరిష్కారాన్ని కాకుండా సమస్యలు మరింత పెంచడం మీదే మీరు దృష్టి పెడుతున్నారు అనేది స్పష్టమవుతుంది. మీకు గుర్తుంటే కనుక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ను అప్పుడు ఇంకా ప్రగతి భవన్ కట్టినట్టు లేరు, ఐ థింక్ కట్టారేమో, నాకు అంత గుర్తులేదు. మొత్తానికి కేసీఆర్ను కలిసి ఈ నదీ జలాల సమస్య వాళ్ళిద్దరూ పరిష్కరించుకుంటారు, ఆయన చాలా ఉదారమని, ఈయన బాగా వాస్తవికమని అనుకున్నారు. కానీ ఆ తర్వాత దాంట్లో సమస్య ఉంది కాబట్టి అది మళ్ళీ వెనక్కి పోయింది. అంటే దాన్ని బట్టి మనకు తెలిసేదేంటి, పొలిటికల్ కాంప్లెక్సిటీ ఉంది ఇక్కడ, ఇందులో ఎంత ఉంది. ఉప్పొంగే నదిలో జీవజలాలు, ఉప్పు సముద్రం పాలు, యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలని అప్పుడు ఆరుద్ర గాంధీ పుట్టిన దేశమా ఇది ఆ పాటలో రాస్తాడు. నదీ జలాలను కాపాడుకోవటము విచక్షణతో జాగ్రత్తగా వాడుకోవటం అన్ని రాష్ట్రాలకు అవసరం. అందులో మనలాంటి కృష్ణా నదికి ఆ సమస్య ఇంకా ఎక్కువ. కాబట్టి ఆ విధమైన విశాల దృష్టితో కేంద్రం కూడా ఒక పాత్ర తీసుకొని ప్రపంచవ్యాప్తంగా నదీ జలాల పంపిణీకి సంబంధించి స్పష్టమైన సూత్రాలు ఉన్నాయి. వీటి మీద ఆ సమయంలో ఆ ప్రాజెక్ట్ దగ్గర ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడికక్కడ వాటి మీద వేడి పెంచటం కంటే హేతుబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా పరిష్కారం చేసుకోవడం ఒకటే మార్గం. కానీ ఇప్పుడు మోదీ గారు ఢిల్లీ వెళ్ళిపోయి క్షణాల మీద ఒక ట్రిబ్యునల్ ప్రకటించి అది కూడా అంతకుముందు తిరస్కరించబడిన పద్ధతినే మళ్ళీ పునరుద్ధరించి దాన్ని మళ్ళీ చేసి మేము పెట్టేశామంటే మరి మీ క్యాబినెట్ నిద్రపోతుందా? 10 ఏళ్ల నుంచి రెండు రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి సంబంధించి లేకపోతే అనేక అంశాలు, విభజన హామీలు అని రెండు రాష్ట్రాలు ఘోషిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు హఠాత్తుగా గిరిజన యూనివర్సిటీ అంటారు, ఇప్పుడు మీరు హఠాత్తుగా ఇంకోటి అంటారు. ఇవన్నీ ఆపద మొక్కులని లేకపోతే ఎప్పుడు మనం అనుకున్నట్టు ఊరి ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టే పనులు తప్ప ఇవి నిజంగా మేలు చేసేవి కాదు. ఈ విధంగా దీన్ని కూడా ఒక మళ్ళీ కొత్త వివాదంలాగా ఐ థింక్ కావేరీ మీద జరుగుతున్న లాంటిది తెలుగు రాష్ట్రాల మధ్య అలాంటి సిచ్యువేషన్ రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. నిన్న కూడా ఆ బోర్డు ఏదో వేశారు, ఆ బోర్డులో కూడా ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. నిజమే, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు పోరాడతారు, అందరూ పోరాడడం కాదు కానీ పోట్లాడతారు. అందులో ఏమీ పొరపాటు ఉందని కూడా మనం ఏం చెప్పలేము. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మటుకు వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోతామని ప్రకటించారు. ఇప్పుడు సమస్య ఎక్కడికి వస్తుంది? మళ్ళీ మొదటిగా వాళ్ళు తెలంగాణ వాళ్ళు వెనక్కు తీసుకున్నారు. ఏదో జరుగుతుందని వాళ్ళు దీంతో సాటిస్ఫై అవుతారో లేదో కూడా నేను చెప్పలేను. అది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో కూడా ఇదైన తర్వాత అప్పుడే మళ్ళీ ఒక అది సంవత్సరాల తర్వాత జరిగే ఒక విషయం. కాబట్టి ఎన్నికల్లోనే ఏదో వరగబెట్టాము కృష్ణా జలాలకు సంబంధించి అని ఒక భ్రమ కలిగించడానికి చేసే ఈ ప్రయత్నాన్ని మట్టుకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా పునరాలోచించుకొని రెండు రాష్ట్రాలకు కూడా కన్విన్స్ చేశాకే ఈ విషయంలో ముందడుగు వేయడం అనేది సాధ్యమవుతుంది. దీన్ని ఏదో ఒక రాష్ట్రం కోణంలో నుంచి అనుకూలం వ్యతిరేకం అనుకోవటం కూడా సరికాదు. దేశము విశాలమైన దేశ సమగ్రత,
విభజిత రాష్ట్రాల సమస్యలు సహజంగా ఉండేవి. ఆ కోణంలో నుంచే మనం చూడాల్సి ఉంటుంది. అండ్ కృష్ణానది యొక్క జలాల లభ్యతలో ఉన్న సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.